ఈ ప్రత్యేకంగా ఈ 10 సంవత్సరాలు ఒక నియంతృత్వ పాలన ఉండే. ఇప్పుడే వారు చెప్పినట్టు ఏ ఉద్యమం పోయినా కానీ అందరినీ అరెస్ట్ చేయడము, ఇంట్లో ఒక గంటలాది వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడము, తప్పుడు కేసులు పెట్టడము, అంటే ఈ నియంతృత్వ పాలన. ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయినప్పుడు కూడా ఇదే చూశాను. అందరూ కూడా ఇదే చెప్తున్నారు, సార్ ఈ పోలీస్ వ్యవస్థ ఈ టీఆర్ఎస్ నాయకులు ఏదైతే వాడుకున్నారో ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెట్టడము, వారిని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రోజు వేధించడము, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా నచ్చలేదు అధ్యక్ష. ఈ నియంతృత్వ పాలన పోవాలనే ఈసారి ఈ ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఒక స్పష్టత ఇచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నిక చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే దాని ప్రకారంగా ఏదైతే ప్రజలు ఆశించారో ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రజావాణి కార్యక్రమంలో ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ ప్రగతి భవన్ ఏదైతే ఇంపాక్ట్ కౌన్సిల్ ఉండేనో ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకు అక్కడ యాక్సెస్గా చేయడం జరిగింది. అరే సార్ నైతే అబ్బితే కాంగ్రెస్ కౌశిక్ నువ్వు కూడా ఉన్నావు అప్పుడు, అట్లా ఉండే నా నిజంగా చెప్పు, ఎప్పుడు లేకుండే. సో మీరు మాట్లాడారు. అయితే మనం ఆల్రెడీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, ఇదే అంటున్నారు, మాకు ఇలాంటి ప్రభుత్వం అవసరము, ప్రజల వైపు ఉండాలి, ఇలాంటి ప్రజా దర్బారులు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ఆలోచించారు. మేము డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ ప్రజా దర్బార్లు ప్రారంభించి ప్రజల సమస్యలు ఏమున్నాయి మీరు చూసుకుంటే చాలా చోట్ల కూడా ఇదే ఉంది. ధరణి పోర్టల్లో అవకతవకలు, ధరణి ప్రజలకు మంచినీటి సౌకర్యం, మనం మిషన్ భగీరథి చాలా పెద్దగా చెప్పుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆర్డబ్ల్యూఎస్లో 70% వరకు మంచినీటి సౌకర్యం అప్పుడు కల్పించడం జరిగింది. కానీ ఈ మిషన్ భగీరథి వలన చాలా చోట్ల కూడా నా చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల, ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు ఇదే అడిగినాను, అరే మిషన్ భగీరథి నీళ్ళు వస్తున్నాయా లేదా? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినారు, మేము ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుంటే మేము మళ్ళీ ఓట్లు అడగమని చెప్పినారు. ఇచ్చినారా లేదని చెప్తే నిజంగానే ఆశ్చర్యపడిపోయినాయి. చాలా చోట్ల కూడా 90% ఏరియాస్లో ఇతర డిస్ట్రిక్ట్స్లలో కూడా మిషన్ భగీరథి ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష. అంటే సుమారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కానీ ఏమైనా ఈ మిషన్ భగీరథి నీళ్ళు మా ప్రత్యేకంగా మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో చెన్నూరులో చాలామంది అన్ని గ్రామాలలో ఇదే అంశం, మాకు మంచినీటి సౌకర్యం సరిగా లేదని. అంటే ఈ రాష్ట్రం ఏదైతే మిగులు రాష్ట్రం ఉండేనో 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఈరోజు సుమారు 6 లక్షల కోట్ల అప్పు అయిందంటే ఎక్కడ ఖర్చు పెట్టారో మనకు నిజంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే గ్రామాలలో వెళ్ళినప్పుడు సరిగా మంచినీటి సౌకర్యం లేదు, సరిగా రోడ్లు లేవు. ప్రజలందరూ కూడా ఈ 2 అంశాల మీద చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు మాకు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంగతి అయితే వాళ్ళందరికీ మంచిగా తెలుసు. ఎక్కడ కూడా గ్రామాలలో ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఇల్లులు కట్టలేదు. అందరికీ ఇదే అడుగుతున్నారు, సార్ మాకు ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే అన్ని పాతకాలంలో వచ్చినాయో మళ్ళీ మీరు ప్రారంభం ఇస్తే బాగుంటుంది, మీరు గ్యారంటీ కార్డులు పెట్టినారు, నిజంగా మాకు 5 లక్షలు ఇస్తారని చెప్పి చాలామంది అడగడం జరిగింది. మేము ఇదే వారికి విశ్వాసం ఇప్పించినాము. అప్పుడు ఏదైతే కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ గృహాలు కల్పించినారో మళ్ళీ ఈసారి 5 లక్షల రూపాయల వరకు మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఇల్లులు కట్టుకోవడానికి మీకు ఈ సౌకర్యం కల్పిస్తాము. అంతేగాక ఎవరికైతే జాగాలు లేవో, ల్యాండ్ లేదో వాళ్ళందరికీ కూడా 250 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇప్పిస్తూ ఇల్లులు కూడా కట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. నిన్న ఒక రివ్యూ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు విన్నాను నేను, ఎక్కడైనా భూమి కావాలనుకుంటే కొనాలి డిస్ట్రిక్ట్లలో